మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే అమావాస్య రోజు చాలా మంది దూర ప్రయాణాలు చేయొద్దు, అమావాస్య రోజు కీడు, అమావాస్య రోజు అది చేయొద్దు ఇది చేయొద్దు అని చెప్తుంటారు. కానీ ఒక పరంగా చూసుకుంటే అమావాస్యకు కూడా చాలా విశిష్టత ఉంది. సో ముఖ్యంగా అమావాస్య రోజు ఎలా చేస్తే మనకి కలిసి వస్తుందంటారు? ఏమైనా రెమెడీస్ ఉంటే కూడా తెలియచేయండి గురుగారు. తప్పకుండా. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అమావాస్య అనేటటువంటిది లక్ష్మీప్రదమైనటువంటిది. మన వైపున అమావాస్యని మనం అలా చూడడం మనకి అలవాటు అయిపోయింది. కానీ మీరన్నట్టు అమావాస్య మహాపర్వదినం. అమావాస్య అనేటటువంటిది అన్నిటికంటే చాలా ముఖ్యమైనటువంటి రోజు. అమావాస్య లాంటి పర్వదినం లక్ష్మీ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు అమావాస్య. శుక్రవారం ఎటువంటిదో అమావాస్య కూడా అటువంటిది. ఆ రోజున మీరు ముఖ్య కార్యక్రమాలు ఏది ప్రారంభం చేసినా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తారు. శ్రౌతయాగాల్లో కూడా అమావాస్యకి పర్వ అని పేరు. పర్వదినం అంటే మనకి పౌర్ణమి అమావాస్య అని పేరు. అమావాస్య పౌర్ణమి ఎటువంటిదో అమావాస్య కూడా అటువంటిదే, కానీ అమావాస్య దూష్యమైనటువంటిది కాదు అని చెప్తారు. అయితే అమావాస్య జ్యోతిష్య శాస్త్రంలో దూష్యమైనది అన్నారు. అయితే దేని వలన అనంటే సూర్యుడు చంద్రుడు ఒక రాశిలోకి ప్రవేశించినటువంటి కాలానికి అమావాస్య అని పేరు. సూర్యుడు చంద్రుడు మీరు ప్రతి అమావాస్య గమనిస్తే ఒకే రాశిలో ఉంటారు. సూర్య చంద్రులు ఇద్దరు ఒకచోట ఉన్నప్పుడు వాళ్ళిద్దరి ప్రకాశములు కుదరవు. సూర్యుడు తేజస్సుతో ప్రకాశించేవాడు, చంద్రుడు ప్రకాశం లేకుండా ఉండిపోతాడు. అది చంద్రుడికి కూడా శాపం ఉంది, అది మనందరికీ తెలుసు. అమావాస్యకి క్షీణించి ఆయన పూర్తిగా మాయమైపోతాడు. అంటే చంద్రబలం పూర్తిగా కోల్పోతారు. కాబట్టి మనకి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అమావాస్యకి కొద్దిగా తక్కువ స్థాయిని చెప్పారు. కానీ మన నిత్యకృత్యంలో దాన్ని అమావాస్య కాబట్టి ఈ పని చేయకూడదు అనే మాట అనకూడదు. ఇది అమావాస్య అనేటటువంటిది ఒక మంచి పర్వదినం. సహజంగా మనం అందరం వాడుకుంటే, దాన్ని చక్కగా వాడుకుంటే అమావాస్య అత్యద్భుతమైనటువంటి రోజు మనకి. అయితే ఎలా అనేటటువంటిది సహజంగా మనం అందరం నరఘోష దృష్టి దోషాలతో బాధపడుతూ ఉంటాం. గుమ్మడికాయ మార్చాలి లేదా ఇంటికి ఏదన్నా ఒక దృష్టి తీసేయాలన్నా ఎప్పుడు మంచిది అని అడిగితే అమావాస్య రోజున గనక గుమ్మడికాయ గనక అమ్మవారి గుళ్ళో కానీ ఆంజనేయ స్వామి వారి గుళ్ళో కానీ పూజ చేసి గనక మన ఇంటికి తెచ్చి కట్టుకుంటే చాలా అత్యద్భుతమైన ఫలితాలు వస్తాయి. పూజ చేసి తీసుకొని వచ్చి ఇంట్లో కట్టుకోవాలి. దానివల్ల ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషాలవి తొలగిపోతాయి. అలాగే ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయ కొట్టేసి ఆ రోజు ఉంచి తర్వాత రోజు తీసేసే పద్ధతి కూడా ఉంది. వ్యాపార సంస్థల్లో కూడా ప్రతి అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయ కనుక దిష్టి తీసి మనం సాయంత్రం 6-6:30 కల్లా కొట్టేసి ఆ రాత్రంతా ఉంచి తెల్లవారి పొద్దున తీసేయాలి. దీనివల్ల కూడా వ్యాపారస్తులకి ఆ దృష్టి దోషం పోయి అమావాస్య లక్ష్మీప్రదంగా చక్కగా బ్రాహ్మణ్ణి పిలిపించి అమావాస్య రోజు సాయంకాలం 6:30 నుంచి 8-9 వరకు కాలం చాలా మంచి కాలం. ఆ సమయంలో చక్కగా వ్యాపార సంస్థల్లో 6:30కి గుమ్మడికాయ కొట్టేసుకొని, అంటే చీకటి పడ్డాక అన్న దానికి అర్థం అన్నమాట. అది 9 లోపలగా చక్కగా పూజ పూర్తి చేసుకొని లక్ష్మీ పూజ, అమావాస్య రోజు చేసేటటువంటి లక్ష్మీ పూజ అత్యంత ఇష్టము అని లక్ష్మీ సహస్రనామంలో అమ్మవారు మనందరికీ చెప్పారు. అమావాస్య రోజు కాబట్టి ఆ రోజున వ్యాపార సంస్థల వాళ్ళు అలాగే ఇంట్లో కూడా చక్కటి లక్ష్మీ పూజని ఆచరించి ఇంట్లో ఎవరైతే ఆర్థిక సమస్యలతో అలాగే కుటుంబ సమస్యలతో ఉద్యోగ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో, అలాగే ఉద్యోగంలో ఎదుగుదల లేక బాధపడుతూ ఉన్నారో, వ్యాపారంలో అభివృద్ధి లేక బాధపడుతున్నారో, అన్నీ పెట్టుకొని ఉండి కూడా సుమారు 2 ఏళ్ళైనా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉందని బాధపడుతున్నారో వాళ్ళందరికీ ఈ అమావాస్య రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. నేను చెప్పినట్లుగా 6:30 దాటిన దగ్గర నుంచి 9 గంటల లోపుగా ప్రతి అమావాస్యకి ఒక బూడిద గుమ్మడికాయని దిష్టి తీసి కొట్టి చక్కగా ఒక బ్రాహ్మడు వచ్చి నిత్యంగా పూజ చేసుకొని వెళ్ళిపోయేటట్లుగా గనక ఏర్పాటు చేసుకొని శ్రీ సూక్తము లక్ష్మీ అష్టోత్తరంతో గనక ప్రతి
అమావాస్య కనుక మీరు పూజ చేయిస్తే మీ వ్యాపార సంస్థల్లో మీ ఇంట్లో కానీ మీకు సమస్త శుభాలు కలగడం ప్రారంభమవుతుంది. ఇది అమావాస్యకి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం. అలాగే స్త్రీలు ఇంటి వాతావరణంలో కూడా ప్రతి అమావాస్య రోజు కూడా పితృదోషములు నివారణ కలగడానికి, ఇవాళ మీరు చూడండి 100కి 60 మందికి పితృదోషాలు ఉంటాయి అనే విషయాలు మనం బాగా చెప్పుకుంటూ ఉన్నాం. ఈ పితృదోష నివారణ కోసం ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, కుదిరితే మగవాళ్లే చెయ్యాలి. ఇక పూర్తిగా మగవాళ్ళు చెయ్యరు అని అనుకున్నప్పుడు రెండవ పక్షంలో ఆడవాళ్ళు చేయండి. కానీ ఇది మగవాళ్ళు చేస్తేనే మంచిది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. పితృదేవతా స్తోత్రము అని ప్రత్యేకంగా ఉన్నది. రుచి అనేటటువంటి మహర్షి రాశారు. అది పితృదేవతా స్తోత్రం, పితృస్తోత్రం అని ఉండదు. మనకి స్తోత్రనిధి అనే యాప్లో కూడా ఉంది ఈ స్తోత్రం. ఈ స్తోత్రాన్ని 3 సార్లు చదివి పితృదేవతలకి నమస్కారం చేసుకొని ఒక ముద్ద కాకికి పెట్టి వచ్చి భోజనం చేస్తే నెమ్మదిగా పితృదోషములు కూడా నివారణ కలుగుతాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నారు. ఈ విధంగా పితృదోష నివారణకి మనకి అమావాస్య ఉపయోగపడుతుంది. వ్యాపారాభివృద్ధికి ఉపయోగపడుతుంది. ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలగించుకోవడానికి కూడా అమావాస్య మనకి ఉపయోగపడుతుంది. ఇక చివరిదైనటువంటి అంశం, ఎవరికైతే కుటుంబంలో అన్యోన్య దాంపత్యం లేదో వాళ్ళు ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను పూజించాలి అని చెప్తున్నది పరిహార శాస్త్రం. పార్వతీ పరమేశ్వరుల ఫోటో కానీ పార్వతీ పరమేశ్వరుల విగ్రహాన్ని కానీ పెట్టుకొని అమావాస్య రోజున గనక 16 సార్లు ఆ ఉమామహేశ్వర స్తోత్రం అనే ఒక స్తోత్రం ఉన్నది, దాన్ని గనక పారాయణ చేస్తే దాంపత్యానికి దృష్టి తగిలినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం జంట అంటాం మనం ఉదాహరణకి. చూడండి, అలా భిన్నమైపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి దోషములు కూడా పోయి చక్కగా వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉండగలిగేటటువంటి అవకాశాలు మనకు కనపడుతుంది. అందుకని మనకి అన్ని విధాల అమావాస్య అనేటటువంటిది అద్భుతమైనటువంటి పర్వదినం. వాడుకున్న వాళ్ళకి చాలా మంచి శుభాల్ని అందించే ఒక పర్వదినం. జ్యోతిష్య శాస్త్రం కూడా చంద్రబలం లేనటువంటి స్థితిని వదిలిపెడుతూ ఉంటాం కాబట్టి, ఎప్పుడైతే చంద్రుడు లేడో అప్పుడు మనం దాన్ని తీసుకోం. కాబట్టి ముహూర్తాల్లో చంద్రుడు మనకి చాలా ప్రత్యేక పాత్రను పోషిస్తాడు. కాబట్టి మనందరం ఉండేదాన్ని చాంద్రమానం అని మనం పిలుస్తాం. కాబట్టి మన ప్రాంతంలో మనం అమావాస్యని కొద్దిగా జ్యోతిష్య కార్యక్రమాలకి, అంటే ఉదాహరణకి శుభకార్యాలకి దూరంగా ఉంచాం, కానీ అన్నిటికీ దూరంగా ఉంచదగింది కాదు. చాలా వాటికి దగ్గరికి తీసుకోవాలి. వివాహాలు, గృహప్రవేశాలు వాటికి కొద్దిగా దూరంగా పెట్టమని చెప్పారు తప్పించి మనం అన్నిటికీ దూరంగా పెట్టేస్తాం. ఇది అన్నిటికీ దూరంగా పెట్టకూడదు. అమావాస్య రోజున అమ్మవారిని ఆరాధన చేసినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి వీటన్నిటిని కూడా తెలుసుకొని చక్కగా ఆచరించి ప్రజలందరూ కూడా తరించాలి. గురుగారు, మొత్తం మీద అమావాస్యకున్న అపోహని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శుభమస్తు.